పట్నంలో మిట్పల్లి శాఖ అధ్యక్షుడు దున్కల్ నవీన్ ఆధ్వర్యంలో ఇవాళ రణబేరి యాత్ర నిర్వహించడం జరుగుతుంది. మీ అందరూ తెలుసు, ఇవాళ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు దివ్యాంగులకు జనరల్ గా రీఎంబర్స్మెంట్ తర్వాత స్కాలర్షిప్లు స్కూల్ ఫీజులు చెల్లిస్తాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 8,000 కోట్ల బకాయిలు పెట్టింది ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించక. ఈ బకాయిలు ఇమీడియట్ గా చెల్లించాలని కోరుతూ అదే మాదిరిగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి 11 లక్షల కోట్ల ఇన్కమ్ వచ్చింది. అందులో 7 లక్షల కోట్లు భూములు అమ్మడం ద్వారా రెవెన్యూ ద్వారా వచ్చింది. అదే మాదిరిగా 4 లక్షల కోట్లు రుణాలు తీసుకున్నాయి. 11 లక్షల కోట్ల డబ్బు ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడు ఈ విద్యార్థులకు చదువుల తల్లులకు చదువుకునే విద్యార్థులకు 8,000 కోట్లు ఇవ్వలేకపోతుంది గుడ్డి ప్రభుత్వం, చెత్త ప్రభుత్వం. ఈ ప్రభుత్వంకి రోజులు చెల్లినాయి. ఇమీడియట్ గా GO9 ఎత్తివేయాలని, అదే మాదిరిగా విద్యార్థులకు ఇమీడియట్ గా రీఎంబర్స్మెంట్ చెల్లించాలని భారతీయ పార్టీ పక్షాన మేము కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ ఇది ఏదైతే మా గౌరవ పార్లమెంటు సభ్యులు సూచన మేరకు ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ఏదైతే ఉందో ఇది ఇవ్వకపోవడం చాలా దారుణము. ఈ యొక్క విద్యార్థులకు ఎంత ఘోరం అంటే ఇది అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అన్ని తప్పుడు వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. దానికి వేస్ట్ ఎక్స్పెండిచర్స్ లక్షల కోట్ల రూపాయలు వేస్ట్ ఎక్స్పెండిచర్స్ చేస్తున్నారు. ముఖ్యమైన దానికి ఏదైతే ఉందో దానికి ఈ యొక్క డబ్బులు ఇస్తలేరు. ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ అయితే విద్య అనేది ముఖ్యం కదా. ఎంతో మంది పేద విద్యార్థులు, ఎంతో మంది ఈ యొక్క కాలేజీ యాజమాన్యం కావచ్చు, ఎక్కడైతే యాజమాన్యం ఉన్నదో వాళ్ళకి ఎంత ఘోరంగా తిప్పలు పెడుతుంది గవర్నమెంట్ అంటే ఈ 8,000 నుంచి 12,000 కోట్లు బకాయి ఉంది. దాన్ని తక్షణమే చెల్లించాలా. ఒకవేళ మీరు తక్షణమే చెల్లించకపోతే విద్యార్థుల పక్షాన మేము పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమం చేసి మీ మెడలు వంచి విద్యార్థులకు బకాయిలు చెల్లించే విధంగా మేము ఆందోళన కార్యక్రమం చేస్తామని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ రోజు మెట్పల్లి భారతీయ జనతా పార్టీ మెట్పల్లి పట్టణ శాఖ ఆధ్వర్యం లోపల విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పి ఇవాళ రణపేరుతోని ఈ యొక్క మెట్పల్లి ఆర్డీఓ ముందు మహా ధర్నాను నిర్వహించడం జరిగింది. ఇవాళ రాష్ట్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వము గద్దెనెక్కి 2.5 సంవత్సరాలు అవుతా ఉన్నది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇప్పటి వరకు కూడా విడుదల చేయలే. దానికి కారణంగా చాలా మంది పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి విద్యార్థులు ఉన్నంత చదువులు చదువుకోవాలంటే ఇవాళ మధ్యలో ఆపేయవలసిన పరిస్థితి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ కోసం రోడ్డెక్కవలసిన పరిస్థితి ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ ఏర్పడ్డది. గతంలో తెలంగాణ కోసం ఉద్యమం చేసి రోడ్డెక్కితే వాళ్ళ విద్యార్థులు స్కాలర్షిప్ల కోసం రోడ్డెక్కవలసిన పరిస్థితి ఈ తెలంగాణలో దాపురించింది. దీన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తా ఉన్నది. విద్యార్థులకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలి, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి చెల్లించాలి. గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను తక్షణమే నెరవేర్చాలి బిడ్డ. లేకపోతే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున రాబోయే రోజులలో మా యొక్క నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు ధర్మపురి అరవింద్ గారి యొక్క నాయకత్వం లోపల నిజామాబాద్ పార్లమెంట్ లో
పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.